నమస్కారం. నా సన్నిహితులకు మిత్రులకు ఆత్మీయులందరికీ పరుచూరి పలుకులకు స్వాగతం. చాలామంది నాకు పర్సనల్గా మెసేజ్లు పెడుతున్నారు. నెల రోజులుగా గురువుగారు మీరు కనిపించటం లేదు, వినిపించటం లేదు అని. మా వాళ్ళు కూడా మ్యాంగో వాళ్ళు కూడా అడుగుతున్నారు, ఏంటి సార్ లేట్ చేస్తున్నారని. అంటే నేను మీ అందరికీ తెలుసు, 2 కార్యక్రమాల వల్ల రాలేకపోయానండి. మన ఫిలిం నగర్ దైవ సన్నిధానంలో నేను ప్రధాన కార్యదర్శి అని మీకు తెలుసు. జగద్గురు శంకరాచార్య విద్యారణ్య భారతీయ స్వామి వారి దివ్యాశీస్సులతో ధర్మాధికారి బ్రహ్మశ్రీ విరివెంటి రాఘవశర్మ గారి పర్యవేక్షణలో హంపి విరూపాక్ష విద్యారణ్య మహాసంస్థాన సంచలిత ఫిలిం నగర్ దైవ సన్నిధానంలో ఈ కార్యక్రమాలు 9 రోజుల పాటు జరిగినాయి. మరి ఒక కార్యదర్శిగా ఆ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు, అంటే సామాన్యంగా శ్రీరామనవమి వస్తే శ్రీరాముడికి ఒక కొబ్బరికాయ కొట్టుకోవటం, లేదా అదొకసారి అది చదువుకుని అవన్నీ చేయటం మనం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటామండి. మీకు ఒకసారి నేను ఒక సీతాదేవి శ్లోకం కూడా ఇందులో మీకు షేర్ చేశాను. ఏదన్నా పని జరగట్లేదు అనుకున్న వాళ్ళు ఇది కొంచెం చదువుకుని చదువుకోండి, బాగా ఇన్నిసార్లు చదువుకుంటే అది మంచి జరుగుతుందని వారు చెప్తున్నారు. ఇప్పుడు ఏదైనానండి విశ్వాసం మీద ఉంటుందండి. మీకు తెలుసు, అసలు దైవమే లేరనుకుని వచ్చినటువంటి జీవితం నాది, మొదటి జీవితం. ఆ తర్వాత మీకు చాలాసార్లు చెప్పాను కాబట్టి మళ్ళీ చెప్పలేను. అన్నగారి మూలంగా కొబ్బరికాయ కొట్టడం, అక్కడి నుంచి మోహన్ బాబు గారి మూలంగా షిరిడి వెళ్ళటం, షిరిడి వెళ్ళిన కాడి నుంచి ఓ చిన్న మార్పులు. ఏమో అంటే మన ప్రయత్నం, మానవ ప్రయత్నం కాకుండా దైవ ప్రయత్నం అనేది ఒకటి ఉంది అని మెజారిటీ పీపుల్ ఆఫ్ ఇండియా నమ్ముతారండి. అంటే నువ్వు ఎన్ని కష్టాలు పడినా, ఎన్ని ఇష్టాలు పడినా, నీ ప్రయత్నం కాకుండా ఇంకొకళ్ళ ప్రమేయంతోనే ఆ పనులు జరుగుతూ ఉంటాయి అనేటువంటి చెప్పాను కదండి. ఒకసారి నేను సినిమాలకి వెళ్ళి ఇక పనికిరాను, ఇంటికి వచ్చేసి ఓడిపోయాను అని మా ఇంట్లో ఒప్పుకుందాం అనుకుంటున్న సమయంలో నా గురించి ఎవరో ఒక అతను కె మురళీమోహన్ రావు అనే దర్శకుడు, అప్పటికి దర్శకుడు కాదు ఆయన, కో డైరెక్టరు, ఇంకో కో డైరెక్టర్ చిట్టుబాబు అనేవాడికి చెప్తే, ఆ చిట్టుబాబు అనే ఆయన ఇంకెవరికి చెప్తే ఆయన నన్ను పిలిపించి సినిమా రాయించి నాకు 5,000 రూపాయలు ఇస్తే జీవితంలో మొదటిసారి 5,000 సంపాదించాను అన్న విశ్వాసంతో మనం వెళ్ళొచ్చు అన్నాక, అది మీకు చాలాసార్లు చెప్పాను. అదే కాకుండా ఇంకోటి రాసి మొత్తం 10,000 రూపాయలు చిల్లరతో నా భార్య చేతిలో పెట్టి ఒక విశ్వాసాన్ని కల్పించాను అని. సో అది విశ్వాసం అండి. అది మన మీద మనకున్న విశ్వాసం. అలా కాకుండా భగవంతుడి మీద విశ్వాసం. గవిక్కిని ఏమంటారు, దేవుడు నీకు మేలు చేశాడయా అంటారు, ఎదుటాడు. దేవుడు మేలు చేయటం ఏంటి? అంతే కదా. మరి ఎన్నాళ్ళు, ఇప్పుడు నిజంగా చెప్తానండి, నేను రైలు ఎక్కబోతా అంటే పిసి రెడ్డి గారు పిలిచి బంగారు భూమి రాయమనటం, ఆ 10 సీన్లో 12 సీన్లో జాన్సన్ గారు నాట్ అవైలబుల్, ఎక్కడో ఉన్నాడు, గుంటూరులో ఉన్నాడు, రేపు షూటింగ్ ఆగిపోయేట్టుంది, ఒక్క సీన్ అన్నా రాసి వెళ్ళమంటే ఒకటెందుకు లేండి అని నేను అవన్నీ రాయటం. అది చూసినటువంటి కృష్ణ గారు వెంటనే 9 సినిమాలు ఒక్క డైలాగు, పద్మ మనిషిని నమ్మితే మన నోట్లో మట్టి కొడతాడు, మట్టిని నమ్మితే మన నోటికి ఎంత ముద్ద పెడుతుంది, ఆ మట్టికి నమస్కారం చేసి కొబ్బరికాయ కొట్టు. ఎలా రాశాను నాకు ఇప్పటికీ తెలియదండి ఆ డైలాగు. కానీ ఆ ఒక్క డైలాగు 9 సినిమాలు తెప్పించింది. విద్యార్థులారా, పలుకులు వినేవాళ్ళు మీరు కూడా ఉండుంటారు. అంటే ఎవరూ చెప్పంది నేనేం చెప్పాను, ఎవరు సృష్టించిన పాత్ర నేనేం సృష్టించాను. ఇప్పుడు అత్త అల్లుళ్ళ కథలు చాలా వచ్చినాయండి. ఎమోషనల్ అత్త, ఎమోషనల్ అల్లుడు అలాంటి కథలు చూశారు. కానీ అత్త అనసూయమ్మ నీతో వరసోయమ్మ అంటగా ఆ ఆటలాడుకునే అత్త అల్లుళ్ళు కథల తర్వాత ఎన్ని వచ్చినాయి. వాణిశ్రీ గారు చేశారు, శారద గారే మళ్ళీ చేశారు, లక్ష్మి గారు చేశారు. ఇట్లా చాలామంది మీద ఇదే అంశంతో చాలామంది తీశారండి. మొట్టమొదటి మనం రాసాం కాదు, అదృష్టం. అన్నగారు అంగీకరించడం, బాలయ్య బాబు అంగీకరించడం, దాన్ని మనం చేయటం, అది సూపర్ హిట్ అవడం సినిమా. ఒకసారి చెప్పే కూడా శారద గారు ఎంత టెన్షన్ పడ్డారు
అక్కడ చూసి ఇదేంటి నాళ్ళు కష్టపడి సంపాదించుకున్న ఇమేజ్ అంతా దీంతో తుడిచిపెట్టుకుపోతుందా అని. కానీ ఆవిడ గ్రేస్ ఎంత పెరిగిపోయిందో ఆడియన్స్తో చూసుకుంటే తెలిసిందండి ఆవిడ. కాబట్టి ప్రేక్షకులు వేరు, విమర్శకులు వేరు. ప్రజాస్వామ్యం చూసి ఏమన్నారో మీకు చెప్పాను నేను ఒకసారి. థియేటర్కి వెళ్తే ఏమైందో బాబురావు చెప్పేదాకా 3 ఊళ్ళు తిరిగినాక చెప్పాడండి ప్రజాస్వామ్యం. అట్లాగే ప్రతిధ్వని చిత్రం బి గోపాలు తిరుపతి నుంచి టెన్షన్లో మాట్లాడి, నెల్లూరు నుంచి టెన్షన్లో మాట్లాడి, బెజవాడ నుంచి టెన్షన్లో, కాకినాడలో ఫోన్ చేసి మన సినిమా అంటే ప్రతి చోట చూసుకుంటూ వెళతా కాకినాడ వెళ్ళి మన సినిమా హిట్ గురువు గారు అని అక్కడ చెప్పాడు. అంటే అక్కడ దాకా అతను టెన్షన్ పెడతానే ఉన్నారు. ఈవెన్ థియేటర్ పీపుల్, థియేటర్ యాజమాన్యం కూడా ఇది ఉండదయ్యా పోతుందని చెప్పారండి. నాకే చెప్పారండి వచ్చే సోమవారం దాకా ఉంటుందని నమ్మకం లేదండి అని. మరి అదే థియేటర్లో 100 రోజులు ఆడి వాళ్ళే షీల్డ్ ఇచ్చారు. నా చేతిలో షీల్డ్ ఉంది ఇప్పుడు పైన, ఇప్పుడు మీరు చూసే షీల్డ్లో ప్రతిధ్వని షీల్డ్ ఉంది. అలా కాబట్టి మీ అందరికీ కూడా ఈ వసంత నవరాత్రులు జరిపినప్పుడు మొట్టమొదటిసారిగా మా గుళ్ళో చేసేవాడిని. దాంట్లో చేసేటప్పుడు మరి నాకు తెలియదు ఇదేమిటండి అంటే ఆయన రాఘవ శర్మ గారు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి 7 రోజులు హోమాలు నడిపించి, ఇది మనకే కాదండి, మనం చేసే హోమం ప్రకృతికి కూడా మేలు చేస్తుంది. అక్కడ కూర్చుని టికెట్ కట్టిన 10 మందికే మేలు వస్తుంది అనుకుంటే తప్పండి. ఆ హోమం యొక్క పొగ ఎంత దూరం వెళుతుందో నమ్మితే, నువ్వు హోమాన్ని నమ్మితే ఆ పొగ పీల్చిన వాళ్ళందరికీ కూడా ఆ యోగం దక్కుతుంది. అందుకనే మేము టికెట్లు కట్టింది 40 మంది అయినా దగ్గర ఎన్ని వందల మంది కూర్చున్నారో నాకు తెలుసండి. వెనకాల ఊరికే తాడండం కట్టాను తప్ప అందరూ అలా కూర్చుని ఆ కార్యక్రమాలు చూశారండి అద్భుతంగా. శ్రీరామనవమి నాడైతే అసలు సామాన్యంగా శ్రీరామనవమికి ఎక్కువ రారండి భక్తులు. ఏంటంటే రాముడి మీద భయం ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారండి. ఇంకా భార్యను వదిలేశాడు, భార్యను గెలుచుకుని తీసుకొచ్చాడు, మళ్ళీ భార్యని అగ్నిప్రవేశం చేయమన్నాడు. చేసినా కూడా ఎవరో ఒక మాట అన్నారని మళ్ళీ భార్యను పంపించేశాడు. మళ్ళీ ఆవిడ అవకాశాలు కన్నాక మళ్ళీ రమ్మన్నాడు, కాదు వెళ్ళిపోతున్నానని ఆవిడ వెళ్ళిపోయింది. కాబట్టి ఇవన్నీ మరి రాముడు తప్పు చేశాడా? చేయలా, ధర్మం చేశాడు, రాచధర్మం చేశాడు. రాజు ఏ ధర్మం చేయాలో అది చేశాడు. అలా మొట్టమొదటిసారిగా వసంత నవరాత్రులు అనేది శ్రీరామ పట్టాభిషేకం, ఆ రోజున హోమం, శ్రీరామనవమి ఆ 2 చేయటం మాకు ఎప్పుడు అలవాటేనండి. కానీ ఈ రాఘవ శర్మ గారు, విజయారణ్య స్వామి వారు వీరి యొక్క ఉపదేశంతో చేస్తే ఎంతోమంది, చాలామంది మామూలుగా చైర్మన్ గారి రూమ్లో కూర్చుని ఉంటే అక్కడికి వచ్చి నమస్కారం చేసి చాలా బాగుందండి, చాలా అద్భుతంగా ఉందండి, ఎంతో ప్రశాంతంగా అనిపించిందండి అని ఆ టికెట్ కట్టిన వాళ్ళు, పాపం కట్టకుండా చూసిన వాళ్ళు కూడా నమస్కారాలు చేసి చెప్పుకుంటూ వెళ్ళారండి. కాబట్టి శ్రీరాముడు యొక్క జీవితం ముందు నేను చెప్పదలుచుకుంది అదండి. రామారావు గారు శ్రీరాముడు ఎన్నిసార్లు వేశారో చూశారు. సినిమా శ్రీకృష్ణుడు ఎవరంటే ఎన్టీ రామారావు, సినిమా శ్రీరాముడు ఎవరంటే ఎన్టీ రామారావు. కానీ ఒకప్పుడు సినిమా దుర్యోధనుడు ఎవరంటే ఎస్వి రంగారావు అనేవాళ్ళు. కానీ అది ఎన్టీ రామారావు దుర్యోధనుడి కింద కూడా వెళ్ళిపోయాడండి. కర్ణుడన్నా ఆయనే. అంటే పౌరాణిక పాత్రల్లో అన్నగారు అలా దూరేసేవాడండి. ఎన్టీ రామారావు గారు ఆ పాత్రలోకి వెళ్ళి మమేకమైపోతూ ఉండేవారండి. మీరు గమనిస్తే మామూలు సినిమాల్లో అన్నగారి కళ్ళల్లో ఒక రకమైన గ్లో ఉంటుంది. ఊరికే నేను చెప్పినాక మీరు మామూలుగా ఉంటాయి కదా, ఇట్లా కొట్టి చూడండి ఆ వేషం వేసినప్పుడు. మామూలు సినిమాలో ఆ చిలిపితనం, ఆ కొంటితనం అలా అలా అనేటువంటి ఆయన ఆ నేత్రాలు అలా పెట్టి అసలు రెప్ప కూడా ఒక్కోసారి వేయరండి. ఆయన రెప్ప కూడా వేయకుండా అన్నగారు అలా ఆ పాత్రల్ని తీసుకువెళ్ళిపోతాడు. ఆ 9 రోజులు నేను నా దైవం రామారావు గారిని గుర్తు చేసుకుంటానే ఉన్నానండి. శ్రీరామనవమి సందర్భంగా జరుగుతున్నాయి కాబట్టి నేను అక్కడ విగ్రహం రాముడిది కనపడినా నాకు మాత్రం కళ్ళల్లో నా రాముడే, నా అన్నగారే నాకు కనపడతా ఉంటాడండి. అక్కడ ఆయన్నే చూసుకుంటా ఇది అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈ వాక్యమే నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, మీరు గుర్తుపెట్టుకోండి. నేనే బాగుండాలని కోరుకోకూడదండి ఎవరు, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, మనం కూడా ఆ బాగుండే వాళ్ళల్లో ఉండాలి
అని కోరుకుంటూ ఉంటే ఒక మంచి జరుగుతూ ఉంటుంది ఇప్పుడు కూడాను. మరి మొట్టమొదటిసారిగా ఈ విద్యారణ్య భారతి స్వామి వారు మాకు వారు ఎదురుగా కూర్చుని ఉపదేశం చేసినప్పుడు నేను ఒక పసిపిల్లాడిలాగా అలా కూర్చుని ఆయన మాటలు వింటున్నా. ఆయన నన్ను గమనిస్తున్నారు. ఆయన చాలా అద్భుతమైన తేజోవంతమైన వ్యక్తి అండి. మనం ముట్టుకోవడం కూడా ముట్టుకోరు, అలా ఇస్తారు. అలాంటి మనిషి మా ఆరాలు గమనిస్తున్నారు. ఆయన మనం ఏం చేస్తున్నామో ఆయన చెప్తున్నారు, మనం చెప్పకుండా ఆయన చెప్తున్నారు. అంత అద్భుతమైనటువంటి విద్యారణ్య భారతీ స్వామి వారు వారి ధర్మాధికారిగా మాకు రాఘవ శర్మ గారిని పంపించారు. వాళ్ళిద్దరి యొక్క పర్యవేక్షణలో ఇప్పుడు మా ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానం కొత్త శోభను సంతరించుకుంటోంది. మనం మా పాలక మండలి సమావేశంలో కూడా అందరూ ఇంకా అడగండి, ఇంకేమన్నా ప్రత్యేకంగా ఇలాంటివి ఏమన్నా ఉంటాయా విశిష్టమైన పూజలు వీరితో చేయించి మన గుడికి జనం రావాలి, మన కోసం కాదు, వాళ్ళకి అదొక వరం అవ్వాలి, వాళ్ళందరూ బాగుండాలి అనేటువంటి చర్చలు మేము చేసుకుని అలా చేసామండి. నాకు అందుకని ఒకసారి ఈ వసంత నవరాత్రుల గురించి ఎందుకో ఒక అద్భుతంగా మీకు కూడా తెలియజేసి, ఎప్పుడైనా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు దయచేసి దేవుణ్ణి నమ్మినా నమ్మపోయినా ఒకసారి వచ్చి వెళతా ఉండండి. ఏమో ఫర్ వాట్ ఇట్స్ ఏం జరుగుతుందో మనం చెప్పలేమండి. నేను ఊహించుకున్నానా అండి? నా నమ్మకం ఉంది, నాకు విశ్వాసం ఉంది. కానీ 75, 76, 77, 78, 79, 80 అలా వచ్చేస్తాండి. 80 అన్నగారు పిలిచారు, రాంచారు కానీ రాలా. 82కి రిలీజ్ అయింది ఆ సినిమా అనురాగ దేవత. అప్పటిదాకా అది అట్లాగే ఆగిపోయి ఉండేసరికి అసలు వీళ్ళు ఉన్నారు అనే చలిచీమలతో ప్రయత్నించి ఒకసారి ఈ చరిత్ర వేసేరాతో అనేటువంటి సినిమా 175 రోజులు విశాఖపట్నంలో ఆడితే అప్పుడు చాలామందికి తెలిసింది వీళ్ళెవరు ఎంతో చిన్న సినిమాని, హీరోలు లేరు, చిన్నాళ్ళండి. రాయన్ ప్రసాద్, శివకృష్ణ ఇలా చిన్నాళ్ళు. ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు వాళ్ళందరూ, కానీ అప్పుడు చాలా చిన్నవాడు. వాళ్ళందరి యొక్క సహకారంతో మా జీవితం కూడా మేమింత అయినటువంటి కారణం మా సహరచయితలు, అంటే మాతో పాటు కథో స్క్రీన్ ప్లేనో ఏదో ఒకటి రాసినటువంటి వాళ్ళు, నటీనటులు, దర్శకులు, నిర్మాతలు వీళ్ళందరూ కూడా భాగస్థులు అవుతారండి. సో ఇటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేయగలుగుతున్నానంటే నేను సినిమా వాడిని అవడం ఒక కారణం. 6 సంవత్సరాలుగా ఒక ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానంలో సేవలు చేస్తూ ఏదో మనకు తెలియని ఒక అద్భుతం ఉంది, దీన్ని విశ్వసించండి. దాని పేరు దేవుడు అంటారా, రాముడు అంటారా, కృష్ణుడు అంటారా, నేను చెప్పను. కానీ మీరు మాత్రం మనల్ని మించిన శక్తి ఒకటి ఉంది, దాన్ని సాధించాలి అంటే మనకి చిన్న ఉపాసన కావాలి. అది మెడిటేషన్ ద్వారా సంపాదించుకుంటారా, ఎన్నో రకాలు దొరుకుతాయి. వాళ్ళు మీరు వికీపీడియాలో కొడితే మిమ్మల్ని మీరు ఎలా పెంచుకోవాలో అనేక సూత్రాలు, అనేక మార్గాలు ఉన్నాయని తెలియజేస్తూ మా ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానంలో 9 రోజుల పాటు వైభవంగా 7 రోజులు బయట వారు కూడా వచ్చేసారండి రాఘవ శర్మ గారితో పాటు. బట్ లాస్ట్ 2 రోజులు మా గుడికి సంబంధించినటువంటి వారే పూజారులు అందరూ చేశారు, అద్భుతంగా చేశారు ఆ 2 రోజులు కూడా. సో మీ అందరికీ నేను చెప్తాను ఏంటంటే, శ్రీరాముడు ఒక అద్భుతమైన దైవం. నీతి, నిజాయితీ, పితృవాక్య పరిపాలన. చూడండి, మీకు పితృవాక్య పరిపాలన శ్రీరాముడిది, భాతృవాక్య పరిపాలన భరతుడిది. ఆయన ఇచ్చి పంపిస్తే తీసుకున్నాడు. లక్ష్మణుడు అన్నని ఒప్పించుకుని వచ్చాడండి వెనకాల. సీత రావక్కర్ల అడవులకి, కానీ ఒప్పించుకుని వచ్చిందండి, అడవులకు వచ్చింది తను. అది అర్థం చేసుకోవాలి మీరు. భరతుడు ఆయన వచ్చే వరకు పాదుకుల్ని పెట్టే చేశాడు. అంటే ఇవన్నీ మనం చదువుతుంటే క్యారెక్టర్స్ ఎన్హాన్స్ అయ్యి మన హృదయం ఆవిష్కరింపబడుతూ ఉంటుందండి. మీరు దశరథుడు భార్య మాట విని, ఆయమ ఎవరు, చెప్పుడు మాటలు విందండి. ఆ చెప్పుడు మాటలు విని ఆవిడ అడిగితే ఆయన అన్యాయం చేసి ఆయన సరిపోయాడు కదా. సో అన్యాయం మన వెంటాడుతుంది, న్యాయం మన కాపాడుతుంది అనేటువంటి గొప్ప అంశాన్ని శ్రీరామచంద్రుడి మూలంగా మనం తెలుసుకుంటామని చెప్తూ, ఈ వసంత నవరాత్రుల్లో కష్టపడిన వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేయాలి. అందుకు ప్రత్యేకంగా ఈ వీడియో చేశాను. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.